డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, ఇయర్ సర్జరీ తర్వాత ఎడ్బాత్ చేసేటప్పుడు కాటన్ పెట్టుకోవాలి కదా, అలా ఎన్ని రోజుల వరకు కంటిన్యూ చేయాలి? మనకి ఈ మధ్య చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఇయర్ సర్జరీ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇయర్ సర్జరీ తర్వాత ఎన్ని రోజుల వరకు చెవి లోపలికి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి, చెవి లోపల కాటన్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి, తలకి నూనె పెట్టుకోవచ్చా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో మన ఇయర్ సర్జరీ తర్వాత మనకి చెవి లోపల మనం కరిగిపోయే దూద్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. మనం ఎప్పుడైతే పొర పెడతామో, లోపల కొత్తగా పొర పెడతామో, దానికి సపోర్టివ్గా ఆ పొరకి బయట వైపు లోపల వైపు కరిగిపోయే దూద్ అనేది పెడుతూ ఉంటాం. సో ఈ కరిగిపోయే దూది కొంతమందిలో 2 వీక్స్కి, కొంతమందిలో 3 వీక్స్కి, కొంతమందిలో 6 వీక్స్ వరకు కూడా పట్టొచ్చు అది కంప్లీట్గా కరిగిపోవడానికి. సో అది మెల్లమెల్లగా దానంతటదే కరిగిపోతూ ఉంటుంది. సో కొంతమందిలో అది 6 వారాల వరకు కూడా మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుంది. సో అది కరిగిపోయేసరికి అప్పటికి మనకు లోపల ఇయర్ డ్రమ్ బాగా ఫామ్ అయిందా లేదా, కొత్తగా వచ్చిందా, మంచిగా ఇంటాక్ట్గా ఉందా లేదా అనేది మనకు కనిపిస్తుంది. ఈ కరిగిపోయే దూది ఉన్నంత వరకు మనకు లోపల ఎలా ఉంది అనేది తెలియదు. ఎప్పుడైతే ఆ కరిగిపోయే దూది ఎప్పటి వరకు అయితే చెవిలో ఉంటుందో అప్పటి వరకు యూజువల్లీ మనము చెవి లోపలికి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్త పడమని చెప్తూ ఉంటాం. బట్ జనరల్లీ 1 మంత్ వరకు కంప్లీట్గా హెయిర్ వాష్ మానేయమనే చెప్తాం. 1 మంత్ తర్వాత చెవి లోపల దూది నూనెలో కానీ వ్యాజ్లీన్లో కానీ డిప్ చేసిన దూది కంప్లీట్గా చెవి లోపల పెట్టుకుని అప్పుడు హెయిర్ వాష్ జాగ్రత్తగా చెవి లోపలికి నీళ్లు పోనీయకుండా జాగ్రత్తగా హెయిర్ వాష్ చేయాలి. వన్స్ మనం ఎప్పుడైతే ఇయర్ డ్రమ్ లోపల కంప్లీట్గా ఫామ్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది ఇయర్ డ్రమ్ అని మీ డాక్టర్ గారు ఎప్పుడైతే చెప్తారో ఆ తర్వాత నుంచి చెవి లోపలికి కొద్దిగా నీళ్లు వెళ్ళినా కూడా అంత ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. బట్ మనకి లోపల కంప్లీట్గా హీల్ అవ్వకుండానే మనం చెవి లోపలికి నీళ్లు పోతే కనుక కంపల్సరీగా ఇన్ఫెక్షన్స్ రావటం, రంధ్రం పట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చెవి లోపలికి నీళ్లు పోనీయకుండా అట్లీస్ట్ 1 మంత్ ఆర్ టిల్ చెవి లోపల మనకి రంధ్రం అంతా పూడుకుపోయింది, మొత్తం అంతా హీల్ అయిపోయింది అని మీ డాక్టర్ గారు చెప్పే వరకు చెవి లోపలికి నీళ్లు పోనీయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కమింగ్ టు మా చెవికి ఆయిల్ పెట్టుకోవచ్చా అంటే దట్ డజంట్ మ్యాటర్, పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఓన్లీ థింగ్ మనం సర్జరీ తర్వాత జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే చెవి లోపలికి నీళ్లు పోనీయకుండా చూసుకోవటం. అట్లీస్ట్ టిల్ 4 వీక్స్ ఆర్ మన లోపల రంధ్రం పొడుకుపోయేంత వరకు కూడా మనం నీళ్లు పోనీయకుండా ఉంటేనే చాలా చక్కగా మన లోపల పొర అనేది హీల్ అయిపోతుంది. మనకు తర్వాత ఎప్పుడు కూడా చెవి లోపల ప్రాబ్లం రాకుండా ఉంటుంది.